అక్రమ ఆక్రమణలను అయితే నిర్మూలించవచ్చు. ప్రభుత్వ భూమి కానీ, రైల్వే భూమి కానీ, నీటి కుంటల ప్రాంతపు భూమి కానీ వాటినైతే ఆక్రమణలని నిర్మూలన గురించి కూల్చివేతలు మేము అడ్డుకోం. అలా కాకుండా ఏదైనా కేసుల్లో నిందితుడై ఆ నిందితుడిగా ఆ కేసులో ఉన్నాడు కాబట్టి, అది మర్డర్ కేసా, రేప్ కేసా, ఇట్లాంటి కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు, మత ఘర్షణల కేసా, ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఇల్లు కూలుస్తామంటే మాత్రం ఒప్పుకోమని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఇక్కడ నిజంగా కబ్జాలు కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలకు ఎట్లాంటి అడ్డంకి లేదు. గుజరాత్ ప్రభుత్వం అందుకనే బెట్ ద్వారక ఏదైతే ప్రత్యేకించి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉందో ఆ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నటువంటి అంశం మీదన వేగంగా స్పందిస్తోంది. వందలాది ఎకరాలు కబ్జాకు గురైనటువంటి వ్యవహారం మీద అక్రమ నిర్మాణాలని తొలగిస్తూ వస్తుంది, క్రమంగా పెరుగుతూ వస్తుంది.